कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीः भोक्ता दुग्धं गीतामृतं मातु। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन गृहीतां पुराणमुनिना मध्ये महाभारतम्। अद्वैतामृतवर्षिणीं भगवद्गीते भवद्वेषिणीम् अद्वैतामृतवर्षिणी भगवद्गीते भवद्वेषिणी। భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 23వ శ్లోకము. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోష్యేవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే. తస్మాదేవం విదిత్వైనం నానుశోచంతి నానుశోచితుమర్హసి నానుశోచితుమర్హసి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. పదచ్ఛేదన. న ఏనం చిందంతి శస్త్రాణి న ఏనం దహతి పావకః న చ ఏనం క్లేదయంతి ఆపః న శోషయతి మారుతః. అచ్ఛేద్యః అయం అదాహ్యః అయం అక్లేద్యః అశోష్యః ఏవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలః అయం సనాతనః. ఏనం ఏనం అనగా యొక్క ఆత్మ అనగా బ్రహ్మము అని అర్థం. బ్రహ్మ పదార్థాన్ని ఆత్మస్వరూపాన్ని శస్త్రాన్ని శస్త్రములు నా చిందంతి అవి నరకలేవు. చిందతి చిందతః చిందంతి తనకలేవు. శస్త్రం శస్త్రే శస్త్రాణి శస్త్రములు అన్నారు. ఏనం యొక్క ఆత్మను పావకః అగ్ని న దహతి కాల్చలేదు. చ మరియు ఏనం ఆత్మస్వరూపమును ఆపహ జలము క్లేదయంతి నా క్లేదయంతి తడపలేదు. అదే ప్రకారముగా ఏనం ఆత్మను మారుతః మారుతః గాలి న శోషయతి శోషింపజేయలేదు శుష్కింపజేయలేదు. అచ్ఛేద్యః ఛేదింపబడదు. అయం ఆత్మ అదాహ్యః దహింపబడదు. అయం ఆత్మ అక్లేద్యః తడపబడదు. అయం ఆత్మ అశోష్య శోషింపజేయబడదు. అది నిత్యః నిత్యము సర్వగతః అంతటా వ్యాపకమై ఉన్న స్వరూపము స్థాణుః స్థాణుః స్థిరముగా ఉండేటువంటిది. అచలః కదలకుండగా ఉండేటువంటిది. అయం ఆత్మ సనాతనః సనాతనమై ఉన్నటువంటి విధానము. ఈ శ్లోకాలలో ఆత్మ నిత్యత్వమును బోధిస్తున్నటువంటి యొక్క విధానము. ఆత్మ అనేటువంటి వస్తు స్వరూపాన్ని ఎలాంటి యొక్క మార్పు చెందేది కాదు, ఎల్లప్పుడూ ఒకే విధముగా ఉండేటువంటిది.
అందువల్ల బ్రహ్మమును సత్యం అన్నారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి విజానాత్తు. కాబట్టి ప్రకారముగా ఆత్మ యొక్క విషయంగా చెబుతూ, ఆత్మ అనేటువంటిది ఈ ఈ పంచభూతములు అనబడేటువంటి వాటిలలో 4 భూతాలు చెప్పుకొచ్చాడు. ఆకాశాంశమును చెప్పలేదు. పృథివీ సంబంధమై ఉన్నటువంటివేమో శస్త్రములు, అగ్ని ఏమో దహతి కాల్చటము, తర్వాత జలము తడపటము, వాయువు శుష్కింపజేయటము, 4 భూతాల సంబంధాంశమే ఇక్కడ దీంట్లో మీకు వస్తుంది. 5వదగు ఆకాశం అనేటువంటిది దాని ప్రస్తావన ఇక్కడ తీసుకురాలేదు. ఇది సాధారణంగా లోకంలో మానవులకు ఉండేటువంటిది ఏంటంటే చావు భయం, మరణ భయం. అది ఒక ప్రక్క మనిషిని వెంటాడుతూ ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ వయసులో ఉండగా సాధారణంగా ఈ మరణ భయం అనేటువంటిది అప్పట్లో తోసే అవకాశం ఉండదు. వయసు పైబడిన తర్వాత ఈ మరణం అనేటువంటి భయం వ్యక్తిని ఎక్కువగా వెంటాడే విధానం ఉంటుందని చెప్పి అంటారు. అది పతంజలి మహర్షి పంచక్లేశములు అనే దాంట్లో ఒకటి చెప్పుకొస్తాడు. పంచక్లేశములు అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ పంచక్లేశాహ అని అంటాడు. అభినివేశం అనేది మరణ సంబంధమై ఉన్నటువంటి యొక్క దానిని, ఆ భయాన్ని అభినివేశ అనేటువంటి ఒక క్లేశముగా చెప్పుకొస్తాడు. సాధారణంగా వయసులో ఉండగా మనసులో ఆ యొక్క మరణ భయం అనేటువంటిది ఎక్కువగా తొయ్యకపోవచ్చు. కానీ వయసు పైబడిన తర్వాత ఏంటంటే ఇక తన కళ్ళ ముందు ఉన్నటువంటి చాలామంది ఆ విధంగా నిష్క్రమించి వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో పక్క బంధువుల నుంచి వార్తలు వస్తూనే ఉంటాయి. వచ్చిన దాని మీద కూడా కానీ లేవయా వయసు అయిపోయింది పోకుండా ఉంటాడా అని చెప్పిన కూడా అనుకుంటూ ఉంటారు. సరే మంచి సాగు వచ్చిందిలే, ఆయనకి ఎలాంటి మంచాన బడి తీసుకోకుండా టక్కన పోయాడు అని కూడా మెచ్చుకునే విధానం ఉంటుంది. అట్లా భోంచేశాడు, పడుకున్నాడు, పొద్దున్నే చూస్తే లేడు అని చెప్పనే విషయాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఎంత మంచి సావయ్యా ఆయనకి, ఎంత మంచిగా వచ్చేసింది, తానే ఇబ్బంది పడకుండా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోయాడు అని కూడా మెచ్చుకునే విధానం కనబడతా ఉంటాయి. సరే వయసు భయపడిన తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత వృద్ధాప్య సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము మరణానికి దగ్గర అయ్యేటువంటి విధానమే. ఏ పూట కాపూట మరణం దగ్గర అవుతూ ఉంటుంది. అందువల్ల అభినివేశ అని పతంజలి మహర్షి పంచక్లేశాలలో క్లేశముగా చెప్పుకొచ్చాడు. అది వ్యక్తులలో కనబడేటువంటి యొక్క అంశము. ఎందుకని చెప్పనంటే ఇంతకాలం పాటు మమకారములు, మోహములు, వ్యామోహములు మొత్తం పెనవేసుకుని ఉన్నటువంటి విధానం కాబట్టి మానవునికి మరణము అని చెప్పి అనగానే కొంచెం మనసులో చివుక్కునవండి తలుక్కుమని వెరిసే విధానం ఉంటుంది. ఈ యొక్క చావు సంబంధమై ఉన్నటువంటి భయము, ఇంతకాలం పాటు కలిసి ఉండి మెలిసి ఉండి వాళ్ళతో ఎంతో స్నేహముగా ఉండి ఎంతో ఆప్యాయతలు పెంపొందింపజేసుకుని ఎంతో మమకార మోహాలతో పెంపొందింపజేసుకున్నటువంటివన్నీ కూడా ఒక పెట్టున వదిలిపోవటము అని చెప్పి అనగానే మనిషిలో ఒక బాధ అనేటువంటిది కలగటం మాత్రం సహజం. ఎందుకంటే ఏదన్నా 4 పూట్ల దూరంగా పోయినా కానీ కొంచెం బాధపడుతూ ఉంటారు. ఏదన్నా దూర ప్రాంతాలకు ఎక్కడికన్నా పోయే విధానంగా ఉండి బిడలు రారని చెప్పి అన్నా కూడా అది బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఒక వారమో, నెల, 2 నెలలు, సంవత్సరమో దూరంగా ఉండాల్సి వస్తే బాధపడే పరిస్థితి అనేది సాధారణంగా ఉంటుంది. అది నెల అయినా తర్వాత తిరిగి వస్తాడు, 2 నెలలు తిరిగి వస్తాడు, సంవత్సరం తిరిగి వస్తాడు. కానీ లోపల మనసులో భావం ఉంటుంది. అయినా కానీ ఎడబాటు అనేటువంటిది మాత్రం మనసులో కొంచెం బాధ కలిగే అవకాశం ఉంటుంది. ఇది మరణము అనేది ఏంటంటే పూర్తిగా ఉన్నటువంటి యొక్క పాశాలు మొత్తం తగ్గొట్టి పారేసి ఇక వానికి తిరిగిరాని లోకాలకు ఎక్కడికి పోతాడో ఏమో అనేటువంటి విషయం కూడా అర్థం కాని వ్యవహారము. కాబట్టి ఆ ప్రకారంగా పోతున్నటువంటి యొక్క అంశం తలంపుకు వచ్చినప్పుడు మరి అందరిలో కూడా బాధ కలిగే పరిస్థితి ఉంటుంది. అందరూ ఇడిచిపెట్టిపోతున్నా అనేటువంటి ఒక భావం వచ్చినప్పుడు కూడా మనిషి
విలవల్లాడిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా లోకంలో ప్రతి ప్రాణికి కూడా పుట్టిన తర్వాత ఏదో ఒక రకంగా జీవితం నిలబెట్టుకోవాలి, జీవితాన్ని కాపాడుకోవాలి అనేది ఎంపర్లాడే పరిస్థితి. ఎప్పటికప్పుడు ఆరోగ్య విషయాలు కూడా చెకప్ చేసుకుంటూ, టోటల్ చెకప్లు కూడా చేసుకుంటూ, ఎలాంటి ఇబ్బంది లేని విధానంగా చూసుకుంటూ, ఇంకా జీవన విధానాన్ని పెంపొందింపజేసుకోవటానికి మానవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందువలన జీవించి ఉండాలి, ఇంకా భూమి మీద ఉండాలి, చాలా కాలం పాటు ఉండాలి అనేటువంటి వాంఛలు ప్రతి ప్రాణిలో ఉండేటువంటి విధానాలే మానవుడే కాదు, మానవేతర జీవులలో కూడా ఈ మరణ సంబంధమై ఉన్నటువంటి భయం అనేటువంటిది వాటిని అంటాడుతూ ఉంటుంది. ఏ పూట ఏమవుతుందో, ఏవొచ్చి పైన పడతాయో, ఎవడొచ్చి విధంగా మరి ఆ బాధ కలగజేస్తాడో అనే విధాయకాలుగా అనేక జీవులు కూడా నిరంతరంగా భయపడే పరిస్థితి ఉంటుంది. సాధారణంగా ప్రతి ప్రాణికి కూడా సృష్టిలో వచ్చినటువంటి అంశములే. ఆహార నిద్ర భయమైధునాని సామాన్యం ఏతత్తు పశుభిహి నరాణం అనే మాట వాడతాడు. సామాన్యం ఏతత్తు, సామాన్యం అనే భయం ఒకటి, ఆహార నిద్ర భయమైధున అని భయం కూడా ఒకటి దాంట్లో చేరి ఉన్నటువంటి అంశము. ఎట్లా ఆహారం జీవితానికి ముఖ్యమై ఉన్నదో, నిద్ర అనేది ఎట్లా ముఖ్యమై ఉన్నదో, ఆ విధముగా భయం అనేది కూడా, ఈ నాలుగు కూడా సామాన్యమైనటువంటి మాట స్వామి గారు ఉత్తర గీతలో ప్రస్తావిస్తున్నటువంటి అంశము. ఆహార నిద్ర భయము మైథునము. మైథునము అంటే స్త్రీ పురుషుల సంయోగాన్ని మైథునం అని చెప్పి అంటారు, మిథున కర్మ అని చెప్పేసి అని. ఇవి శరీరములో చేరి ఉన్నటువంటి అంశములు, ఇవి తీసివేసే అవకాశాలు లేవు. ఆహారం ఎవరు మాంతారు, నిద్ర ఎవరు మాంతారు, భయం లేకుండా జీవించడం ఎవరి వల్ల అవుతుంది. ఒక రకంగా చూస్తే భయం అనేది కూడా ఎక్కువగా రక్షణ కవచముగా కూడా ఉండే అవకాశం ఏర్పడుతుంది. రెండవది, వయసు పైబడిన తర్వాత భయం అనేది ఎక్కువ శాతంగా జీవితంలో వచ్చే అవకాశం ఉంటుంది. మరి మరణం రాకుండా, మరి ఈ సావకుండా ఉండాలనేటువంటి విషయాల మీద ఎక్కువ మంది ఏదో రకంగా మరి ఏదో మందులైన వాడినప్పుడు కూడా ఉండాలి అనేటువంటి వాంఛతో మానవుడు ఎక్కువ శాతం ఆయువును పెంపొందింపజేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది సహజం, సృష్టిలో ప్రతి ప్రాణికి ఉన్నటువంటి విధానం అన్నమాట. ఒకవేళ ఎలుక వెనకాల పిల్లి పడిందా అని చెప్పినంటే ఎలుక కూడా తనను తాను కాపాడుకోవడానికి ఎంత శాయశక్తుల ప్రయత్నం చేస్తుందో మనం చూడవచ్చు. ఒక లేడీ అమ్మటే సింహం కనుక పడిందా అని చెప్పానంటే లేడీ తన ప్రాణం కాపాడుకోవటానికి, తన జీవితం కాపాడుకోవటానికి, బ్రతుకును కాపాడుకోవటానికి ఎంత పరుగు, శక్తి లేకపోయినా కానీ ఓపిక తెచ్చుకొని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ పరుగులు తీస్తూ ఉంటుంది లేడీ కూడా, చెక్కకొండకి సింహానికి. ఈ ప్రకారంగా చూస్తే విశ్వంలో మానవుడే కాదు, మానవేతర ప్రతి ప్రాణి యందు కూడా ఈ జీవితేచ్ఛ అనేటువంటిది సాధారణంగా ఉంటుంది అని అర్థం. మరి హిరణ్యకశిపుడు కూడా ఈ విషయాన్ని గురించి ఆలోచించే మనకు మరణమే ఉండకూడదు అనేటువంటి విధానములో మరి ఆయన తపస్సు ద్వారా సాధించేటువంటి ఉద్దేశంతో మరి ఆ తపస్సు చేసిన విధానం భాగవతం 7వ స్కంధంలో మనం చూస్తాం. ఎంత ఘోరంగా తపస్సు చేశాడు అని చెప్పనంటే, దంశౌరాతములున్ పిపీలికలు మేధక్రవ్య రక్తంబులున్ సంశీర్ణంబులు చేసి పట్టి తెనగా శల్యావశిష్టుండవై వంశక్షణ తృణావలీయుత మహావల్మీకమందు ఇంద్రియ భ్రంశమింతయులేక నీకు నిలువం ప్రాణంబులెట్లుండెనో అని బ్రహ్మదేవుల వారు ఆశ్చర్యశక్తులయ్యారు. దంశౌరాతములును పిపీలికలు మేధక్రవ్య రక్తంబులును సంశీర్ణంబులు చేసి పట్టి తినగా, శరీరంలో ఉన్నటువంటి రక్త మాంసాలు మొత్తం కూడా అడవి ఈగలు మొత్తం విషయములన్నీ కూడా పట్టి తిని పారేసాయి అన్నమాట. శల్య అవశిష్టుండవై, ఎముకల మాత్రమే ఉన్నాయి వాడికి. వంశఛన్న తృణావలీయుత వల్మీకమందు ఇంద్రియ భ్రంశమయ. ఎంత జరిగిపోయినా కానీ ఇంద్రియములలో మనసులో ఎలాంటి బాధ లేకుండా, చలనం లేకుండా కూర్చున్నావు అని చెప్పనంటే ఎంత ధీర విధానము. ఈ విధముగా ఈ తపస్సు ఈ ఘోర తపస్సు గతంలో నేను ఎప్పుడూ కూడా ఎవరిని చూడలేదు, ఇక ముందు కూడా చూడబోను. అంత అద్భుతమైనటువంటి విధానంగా తపస్సు చేశావు అని చెప్పని బ్రహ్మ మెచ్చుకోవడం జరుగుతుంది.
మరి ఏ కోరికతో కూర్చున్నావు, ఏ ఉద్దేశంతో కూర్చున్నావు, మరి అడుగు అని చెప్పని అడిగితే అప్పుడు హిరణ్యకశిపుడు కోరుకున్న, నాయనా నాకు మరి మరణమే లేకుండా ఉండేటువంటి వరం ఇవ్వండి చాలు అన్నాడు వాడు. అది మనమైతే ధన కనక వస్తు వాహనాలు 10 మేడలు, 20 ఎకరాలు, 10 ప్లాట్లు ఈ కోరుకునే ఉండేవాళ్ళమేమో మనం అయితే. కానీ వాడికి అవన్నీ ఉన్నాయి కదా, సకల సంపద రాజ్యం అంతా ఉంది కాబట్టి అవి కోరుకునే అంత అవసరం వాడికి ఏమి లేదు హిరణ్యకశిపుడికి. మరి ఉన్నటువంటి వాటిలను చక్కగా అనుభవించాలంటే వయసు ఉండాలిగా. వాడికి సమస్త రాజ్యం అంతా ఉన్నది, సమస్త భోగాలన్నీ ఐశ్వర్యములన్నీ ఉన్నాయి. మరి అవన్నీ ఎక్కువ కాలం పాటు భోగించాలని చెప్పనంటే ఆయువు అనేది అవసరం అన్నమాట. ఇప్పుడు చాలామంది కూడా ఈనాడు చూసినట్లయితే కోటాను కోట్ల ఆస్తులు కూడా పెట్టేసేసారు. లక్షల కోట్ల ఆస్తులే కొంతమందికి అయితే కుబేరులుగా ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా మరి ఒకవేళ బ్రహ్మ ప్రత్యక్షమైతే ఇలాంటి వాళ్ళు కోరుకుంటారేమో. ఎందుకంటే వాళ్ళ ప్లాట్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ధనకనక వస్తువాహనాలు ఉన్నాయి, బ్యాంకులలో కోట్ల ఆస్తులు ములుగుతూ ఉన్నాయి. ఇంకా వాళ్ళకి కావాల్సింది ఏముంది, ఇంకా డబ్బు ఇవ్వండి, ప్లాట్లు ఇవ్వండి, అలా కోరుకోరు ఇవన్నీ కూడా. ఒకవేళ అంబానీ లాంటి వాళ్ళు ఏమన్నా కోరుకోవాల్సి వస్తే, బ్రహ్మదేవ మాకు 1000 ఏండ్ల కాలం పాటు ఉండేట్లుగా అనుగ్రహించవయ్యా. ఏమి కాబట్టి ఆ ఉండే విధానం కూడా నవయవనంగా ఉండాలి. జర అమరావర భావంబును జరామర మాకు వాడు ఉద్దేశమే హిరణ్యకశిపుడు మరి ముసలితనం రాకుండా ఉండేట్లుగా, మరణం రాకుండా ఉండేట్లుగా అని చెప్పని కూడా దాంట్లో విషయం వస్తుంది. వాడు తపస్సు చేసిన ఉద్దేశం ఏంటంటే అమర భావంబును అజర అంటే జర అంటే ముసలితనం కనుక మరి అమర సావకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు 1000 ఏండ్లు కోరుకున్నా కానీ వృద్ధాప్యం వచ్చిందనుకో ఉపయోగం లేని వ్యవహారం అలా అవుతుంది. వృద్ధాప్యం వచ్చి 1000 ఏండ్లు ఉంటే ఏమి లాభం? వాడేక కళ్ళు పోయి, చేతులు పోయి, చెవులు పోయి, ముక్కులు పోయి, చేతులు పోయి, ఇంకా వాటి వల్ల ఏం చేస్తాడు? కాబట్టి అజరామర భావంబును త్రిగద్రాజ్యంబును, ఈ విధముగా వాడి ఉద్దేశం ఆ ఉద్దేశం తపస్సులో కూర్చున్నాడు. ముసలితనం రాకూడదు, మరి మరణం రాకూడదు అన్నమాట. కాబట్టి యవనంగా ఉండి 1000 ఏండ్లు జీవించినా వాడికి అసంతోషం అన్నమాట. వృద్ధాప్యం వచ్చి 1000 ఏండ్లు జీవిస్తే మళ్ళీ మరణం ఇప్పుడు వస్తుందని కోరుకుంటూ ఉంటాడు. అజరామర భావంబును అని ఆ ప్రకారముగా వృద్ధాప్యం లేకుండా, మరణమే లేకుండా నాకు ప్రసాదించమని చెప్పని వాడు వరం కోరుకుంటాడు. కాబట్టి ఈ ప్రకారంగా ఎవరికైనా భగవంతుడు కనికరించి ప్రత్యక్షమైనట్లయితే సాధారణంగా ఈ వరాన్ని కూడా కోరుకోవచ్చు అని చెప్పి అనుకుంటా. అజరామర భావంబు హిరణ్యకశిపుడు ఈ యొక్క ఉద్దేశం పెట్టుకున్నాడు. అజర ముసదనం రాకూడదు, వృద్ధాప్యం రాకూడదు, మరణం రాకూడదు. ఎందుకంటే మరి అంత విధానికంగా అందరూ కష్టపడి సంపాదించుకుని బ్యాంకుల్లో వేసుకున్నారు. ఇవన్నీ వేసుకోవడం గల ఉద్దేశం ఏంటి? ఎక్కువ కాలం బాగా అనుభవించేటువంటి యొక్క ఉద్దేశమే కదా. అట్లా చాలామంది లోకంలో పడుతున్నటువంటి పాటలన్నీ వనరుల కోసం, ఐశ్వర్యాల కోసంగానే మానవుడు చాలా జీవితాన్ని హెచ్చిస్తూ ఉన్నాడు. ఈనాడు చూస్తే చదువులన్నీ కూడా లక్షల మీద ఉన్నటువంటి చదువులు, ఒక ఇంజనీరు కానీ, డాక్టర్ కానీ, కలెక్టర్ కానీ, ఇంక వేరే జాబులు విధాయక ఉన్నటువంటి చదువులు కానీ చూసినట్లయితే పిల్లకాయలకి తల్లిదండ్రులు లక్షలు పోసి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నటువంటి విధానం. ఎందుకంటే లక్షలు పెట్టి చదివించుకుంటే రేపు వాడు కోట్లు సంపాదించుకుంటాడని చెప్పేసి. మరి ఈ విధంగా జీవితం అంతా వెచ్చించి కోట్లు సంపాదించిన తర్వాత మరణం వచ్చి కూర్చుంటే ఏమి లాభం? ఇంకా చాలామంది పరిస్థితి ఎట్లాగా అవుతున్నది. చదువుకున్నారు, 20 ఏండ్లు, 25 ఏండ్లు అయిపోయింది, 30 ఏండ్లు అయిపోయింది. ఆ తర్వాత వివాహము, ఆ యొక్క కళ్యాణ విధానము, బిడ్డలు, వాళ్ళ పెంపకాలు 60 ఏండ్లు దాడిపోయాయి, 70 ఏండ్లు వచ్చేసాయి. మరి ఏమి లాభం జీవితానికి? ఇంకా అన్నీ కూడా తీసుకున్నాడు. అనుభవించే పరిస్థితికి మృత్యుదేవత వచ్చి ఆహ్వానం చేస్తూ ఉంది, రావాయా పోదామని చెప్పేసి అని. అందుచేత మరి మానవుడు ఇంత కష్టపడి సంపాదించుకున్న వనరులన్నీ ఎదురుగా ఉన్నటువంటి దానిలను చూసి, ఒకవేళ బ్రహ్మదేవుడు లాంటి వాళ్ళకి ప్రత్యక్షమై నీకు ఏం కావాలో కోరుకోరా అని చెప్పనంటే మాత్రం ఇలాంటి కోటాను కోట్లకు పడగెత్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ముఖ్యంగా కోరుకునే విధానము హిరణ్యకశిపుడి యొక్క సంకల్పంగా చేశాడు. అజరామర భావంబు అనే
ఒక సూత్రం పట్టుకుని నాకు ముసల్దానం రాకూడదు, ఒకవేళ ముసల్దానం వచ్చిన తీసిపారేయి, వృద్ధాప్యం తీసిపారేసి యవనాన్ని ప్రసాదించి నాకు మళ్ళీ మరణం లేకుండా చేయవయ్యా 1000 ఏండ్ల కాలం పాటు అని చెప్పిన కోరుకునేదే మానవుడు చేస్తాడు. ఈ వాంఛ సాధారణంగా అనాదిగా వస్తూ ఉన్నది మానవునిలో. అనేక జన్మలుగా మరణం అనేటువంటి యొక్క దాని విషయంలో పోరాటం చేస్తూనే ఉన్నాడు. మరణం లేకుండా ఉండాలని పోరాటం చేస్తూ ఉన్నాడు. మరి ఆ ప్రకారం హిరణ్యకశిపుడు కూడా నాకు మరణమే ఉండకూడదు, వృద్ధాప్యం రాకూడదు, మరణం రాకూడదు, రెండూ రాకుండా ఉండాలని చెప్పని వాడు ఉద్దేశపడ్డాడు. కానీ బ్రహ్మదేవుల వారు లేదయా సృష్టి విరుద్ధం, అది సృష్టికి నియమం ఉన్నది పెట్టారు పూర్వకాలం ఈశ్వరుడు, దాన్ని ఉల్లంఘించే అవకాశం ఎవరికీ లేదు. మరి నన్ను చూడు, నాకు గడ్డం మెరిసిపోయి నాకు వృద్ధాప్యం వచ్చేసింది. బ్రహ్మదేవుల వారు చూస్తే ఆయనకు గడ్డం మెరిసిపోయి ఉంటుంది, వృద్ధాప్యం వచ్చేసింది. కొడుకేమో బ్రహ్మాండంగా ఉంటాడు, తండ్రి బ్రహ్మాండంగా ఉంటాడు. అవి శ్రీమన్నారాయణుడు నవయవనంతో ఆయన ఎప్పుడు కూడా సేవింగ్ చేసుకుంటూ చక్కగా ముగ్ధమోహనాకారముగా దివ్యమంగళ విగ్రహ స్వరూపుడుగా పట్టు పీతాంబరధారిగా గంధపోత లేపనాలు చూసుకుంటూ చక్కగా హాయిగా ఆనందంగా ఉండే విధానం శ్రీ మహావిష్ణువు అయితే, ఆయన కుమారుడుగా ఉన్నటువంటి బ్రహ్మదేవుల వారు వృద్ధాప్యం వచ్చి ముసల్దానం అయిపోయి ఉన్న పరిస్థితి. అరే నాయన నన్నే చూడరా నువ్వు, నాకు వృద్ధాప్యం వచ్చేసి ఏం చేయాలి చెప్పు. సృష్టి ధర్మం ఇది మానే అవకాశాలు లేవు. ఎవరైనా లోకంలో పోవాల్సి ఉంటుంది. కాబట్టి సావకుండా ఉండాలనే కోరిక మాత్రం ఉండే అవకాశం లేదు. ఇంకేమన్నా కోరుకో ఇస్తా అని చెప్పేసి నేను అన్నప్పుడు ప్రగాఢముగా మరణం లేకుండా ఉండాలనే అపేక్ష ఉంది కాబట్టి దాని మీదే వ్యక్తి ఆలోచన చేస్తాడు. ఇంకొక విధానంగా కోరుకో అని చెప్పన్నప్పుడు వాడు కోరుకున్నా కానీ వేరే రకంగా కూడా వ్యక్తి ప్రయత్నం చేస్తాడు. అట్లాంటి ప్రయత్నమే వాడు చేశాడు. హిరణ్యకశిపుడు కూడా చూశాడు, ఆయనే ఆ విధంగా అడిగి ఇవ్వనని చెప్పి అంటూ ఉన్నాడు. ఏం చేయాలని చెప్పి ఆలోచన చేశాడు. సరే, లోకంలో మానవుని మరణం అనేది ఉంటుంది. ఈ మరణం అనేది ఎక్కడుంటుంది? ఏమి చిందంతి శస్త్రాన్ని దహతి పావక క్లేదయంత ఆపహ శోషయతి మారుత, వీటిలోనే సాగు వచ్చేది వస్తే ఒకవేళ మానవుడికి ఈ కత్తుల వల్ల, అగ్ని వల్ల, లేకపోతే జలగండమో, వాయుగండమో, అగ్నిగండమో, ఇలాంటి గండాల వల్లే కదా మరణం వచ్చేది మానవునికి. అందుచేత వాటిల్లో లేకుండా కోరుకుంటే పోతుంది కదా అనేది ఆలోచన చేశాడు. అప్పుడు ఇవన్నీ లెక్కేసుకొని ఒక పద్యంగా చెప్పుకొచ్చాడు బ్రహ్మదేవుల వారు. నమస్కారము, గుర్తుపెట్టుకోండి నా యొక్క లిస్టు. ఏమన్నాడు అని చెప్పానంటే, గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాలాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త అస్త్రశస్త్రాలిన్ మృత్యువులేని జీవనము లోకాదీశ విప్పింపవే. మృత్యువులేని జీవనము, మృత్యువు సావు ఉండకూడదు, ఎక్కడెక్కడ ఉండకూడదు అనే విషయం మొత్తం చెప్పుకొచ్చాడు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచయనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. కత్తుల చేత నరకబడకూడదు, అగ్ని చేత కాలబడకూడదు, జలములో సాగులే ఉండకూడదు, నశోషయతి మారుత, వాయువులో సాగు ఉండకూడదు. ఇది వాడు కోరుకున్నటువంటి వరం అన్నమాట. అయా భూమి తిరుగుతూ ఉంటాను, భూమి మీద ఎన్నో ఉన్నాయి, కత్తులు, కటార్లు, గొడ్డళ్ళు, రంపాలు, గింపాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటి వల్ల సాగు ఉండకూడదు. ఒకవేళ జలంలో మునుగుతా, సముద్రాల్లో మునుగుతా, అక్కడ కూడా నాకు ఎలాంటి యొక్క ఆపద ఉండకూడదు. ఒకవేళ అగ్నిలో దూకుతా, అగ్నిగుండంలో దూకుతాను అవసరం పడి, అక్కడ కూడా నాకు సాగు ఉండకూడదు. కనుక వాయువులో సంచారం చేస్తూ ఉంటాను, ఆ వాయువులో కూడా నాకు సాగు ఉండకూడదు. దిక్కులలో అనగా దశ దిక్కులలో కూడా నాకు సాగు, ఆకాశంలో కూడా సాగు ఉండకూడదు. అది ఇక్కడ పరమాత్మ ఆకాశ విషయం వదిలిపెట్టేశాడు, అక్కడ వాడు మాత్రం ఆకాశం కూడా వదిలిపెట్టలా హిరణ్యకశిపుడు. కాబట్టి గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్. రాత్రిపూట నాకు సాగు రాకూడదు, పగటిపూట కూడా సాగు రాకూడదు. రేలన్ ఘస్రములన్ తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగ భూరిగ్రాహ రక్ష మృగ వ్యాల ఆదిత్య. రాక్షసుల చేత, మానవుల చేత, మృగాల చేత,
సర్పముల చేత, ఏనుగుల చేత, చీమల చేత, దోమల చేత, వేల నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త అస్త్రశస్త్రాలిన్. అస్త్రశస్త్రములు కూడా ఉన్నాయా? అస్త్రములంటే నయనం చిందంతి శస్త్రాన్ని. ఈ శస్త్రాల సాంగ్ కూడా శస్త్రములు చెప్పాడే తప్ప అస్త్ర విషయం చెప్పాలి స్వామివారు ఇక్కడ. వాడు కోరుకోవడం మాత్రం సమస్త అస్త్రశస్త్రాలిన్ అని కోరుకున్నాడు. కాబట్టి అస్త్రశస్త్రాలిన్, అస్త్రములు అంటే మంత్రపూరితమై ప్రయోగాత్మకముగా చేసేటువంటి వాటిని అస్త్రములు అంటారు. బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, అగ్నేయాస్త్రం, పాశుపతాస్త్రం, అవి కేవలం మంత్రపూరితముగా ఉండేటువంటి అన్నమాట. ఎందుకు దారుణముగా ఉండేటువంటివిగా చెప్పుకొస్తారు. మరి అశ్వత్థామ కూడా చివరిలో బ్రహ్మాస్త్రం సంధించి ప్రయోగిస్తాడు. అపాండవ మొగుగాక అని చెప్పారు. అపాండవ మొగుగాక అని ప్రయోగిస్తే అప్పుడు మన అర్జునుడి చేత కృష్ణ పరమాత్మ బ్రహ్మాస్త్రం ప్రయోగింపజేసి దాన్ని ఉపసంహరింపజేస్తాడు. అయితే అస్త్రం ప్రయోగింపబడింది కాబట్టి అమోఘమై ఉన్న విధానం కనుక కృష్ణుడు పాండవులను వరకే కాపాడగలిగాడు. అపాండవగాక అని చెప్పి అన్నాడు కాబట్టి మరి ఆ పాండవుల యొక్క అంశము మరి ఆమె గర్భంలో అభిమన్యుడుగా ఉన్నాడు కాబట్టి పరీక్షిత్తుగా ఉన్నాడు కనుక ఆయన మీద పోయి పడింది ఆ అస్త్రం. ఆ విధంగా బాధిస్తూ ఉంటే ఆ అమ్మాయి చాలా బాధపడుతుండే కృష్ణ పరమాత్మల వారు వచ్చి వారించి ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగం లేకుండా చేస్తాడు. ఈ ప్రకారం మన భారతంలో వచ్చే అంశం అది. ఇవి మహా ప్రయోగాత్మకముగా దారుణముగా ఉండేటువంటి యొక్క వాటను అస్త్రములు అంటారు. పాశుపతాస్త్రం, పరమశివుని చేతిలో ఉన్నటువంటిది పాశుపతాస్త్రం అని. ఆ ప్రకారముగా ఈ బ్రహ్మాస్త్రము, నారాయణాస్త్రము, ఆగ్నేయాస్త్రము ఇవన్నీ చాలా ఉన్నటువంటి విధానాలు. ఇవన్నీ కూడా మరి ఆ యుద్ధమునందు ప్రయోగాత్మకముగా ఉండేటువంటి యొక్క అంశములు. తపస్సు ద్వారా వాళ్ళు సాధించేటువంటి అంశములు. రామచంద్రుడు, రామలక్ష్మణులు మరి విశ్వామిత్రుల వారిని సేవించినప్పుడు వాళ్లకు అతి బల అనేటువంటి విద్యలను ప్రసాదించి వాళ్లకు సమస్త శస్త్రాస్త్రములు, బ్రహ్మాస్త్రం లాంటి శస్త్రాస్త్రములను ప్రయోగ ఉపసంహారములతో కూడా రామునికి ప్రసాదిస్తాడు విశ్వామిత్రుల వారు. అట్లా ఇవ్వటం కారణంగానే చివరిలో మరి రావణ సంహార విషయంలో అవన్నీ కూడా ఆయనకు ఉపయోగపడ్డాయి. రామునికి అతి బల విద్యలు కూడా ఉపయోగపడ్డాయి. అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు అనేక ఆకలి దప్పులతో అవస్థ ఉంటుంది కాబట్టి అలాంటి ఏవి ఇబ్బందులు లేకుండా ఆ మహాత్ముడు ఇచ్చినటువంటి యొక్క బలముతో అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆకలి దప్పులు లేకుండా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేట్లుగా అతి బల విద్యల ద్వారా జీవన విధానం. తర్వాత సమస్త శస్త్రాస్త్రముల యొక్క ఉపసంహరణ ఉపదేశాన్ని పొందాడు కాబట్టి రాముడు లక్ష్మణస్వామి సమేతుడై రావణ సంహార విధానములు అవన్నీ వాళ్ళకు ఉపయోగపడ్డటువంటి విధానం. ఆనాటి కాలంలో వాళ్ళకి అవి క్షత్రియులుగా ఉన్నటువంటి వారికి ఇవన్నీ కూడా అవసరమై ఉన్నటువంటి యొక్క విధానం. దేవతల ద్వారా కూడా వారు వాటిలను పొందే విధానం ఉంటుంది. దుష్ట సంహారం చేయాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ వాళ్ళు కలిగి ఉంటారు. మహిషాసురుడు లోకాలను బాధిస్తూ హింసిస్తూ వేధిస్తూ మరి ఉన్న సందర్భంలో త్రిమూర్తులు కూడా ఆయన ఏం చేయలేని పరిస్థితిగా ఉన్నప్పుడు మరి ఆ యొక్క సమస్త దేవతలు ప్రార్థించగా ఆ మహాశక్తి ఆదిపరాశక్తి ఆవిర్భావమైనప్పుడు మరి వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా అమ్మవారికి ప్రసాదిస్తారు. పరమశివుడు పాశుపతాస్త్రాన్ని, అట్లనే శ్రీమన్నారాయణుడు గధ సుదర్శన చక్రాన్ని. ఈ ప్రకారముగా ఆ సకల దేవతలు వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఆయుధాలన్నిటినీ కూడా అమ్మవారికి ప్రసాదించిన విధానంగా చూస్తాం. ఇవన్నీ కూడా మంత్రపూరితమై ఉన్నటువంటి యొక్క వాట్లను అస్త్రములు అని చెప్పి అంటారు. శస్త్రములు అంటే మామూలుగా మన చేతుల్లో ఉన్న మామూలుగా అందరి చేతుల్లో ఉండేటువంటి పని చేసుకునే విధానం ఉన్నటువంటి కొడవళ్ళు, గొడ్డళ్ళు, రంపాలు ఇవన్నీ కూడా వారి వృత్తులలో అవి వాడుకుంటూ ఉంటారు. కట్టెలు కొట్టాలంటే గొడ్డలు కావాలి, చెక్కాలంటే కొయ్యాలంటే రంపం కావాలి, చెక్కాలంటే బాడిస కావాలి. ఇవన్నీ కూడా సాధారణంగా ఈ పనులు చేసుకునేటువంటి వాళ్ళ చేతుల్లో ఉండేటువంటివే. ఇవి కేవలం జీవనం కోసం ఉపయోగించేటువంటి యొక్క అంశములు.
అయితే ఇక క్షత్రియులుగా ఉన్నటువంటి వారు మాత్రం ఈ రెండు అంశాలు కలిగి ఉంటారు, శస్త్రాస్త్రములు కలిగి ఉంటారు. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాని హతాని మే నా యొక్క సమస్త అస్త్రములన్నీ కూడా హతమైపోయాయని చెప్పిన బాధపడతాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుని మీద ఒక అకారణ వైరం ఏర్పడ్డప్పుడు ఆయన జయించడానికి వశిష్ఠుని మీద ప్రయోగిస్తాడు. తన వద్ద ఉన్నటువంటి సమస్త అస్త్రములన్నీ ఉపయోగిస్తే అవన్నీ కూడా బ్రహ్మదండి మొత్తం మింగేస్తుంది. ఈ అంశం మనకు రామాయణంలో వచ్చేటువంటి యొక్క అంశం ఇది. అప్పుడు ఆయన గారు విసుగు చెంది దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అని చెప్పినట్టు పోయి ఆ బ్రహ్మ బలం సాధించడానికి మళ్ళీ పోయి తపస్సులో కూర్చున్న అంశం చూస్తాము. ఈ ప్రకారముగా శస్త్రాస్త్రములు అనబడేటువంటివి అప్పట్లో ఉన్నటువంటి విధానం. ఈనాటి కాలంలో చూసినట్లయితే నయనం చిందంతి శస్త్రాని, శస్త్రములు ఉన్నాయి తప్ప అస్త్రములు ఈ కాలంలో లేని విధానం. ఎవరి వద్ద చూసినా కానీ తన యొక్క ఉపయోగాత్మకము కోసముగా ప్రతి ఒక్క వ్యక్తి వినియోగించుకుంటూ ఉంటారు. వంట చేసే అమ్మగారులు కూడా మరి కత్తిపేట చాకులు గీకులని పెట్టుకుంటారు. వాళ్ళు కూడా వంటలు చేయాలంటే, కూరగాయలు తరగాలని చెప్పనంటే కత్తిపేట కావాలి, కత్తులు కావాలి, అక్కడ కొంచెం ఆ చాకులు కావాలి. అయితే మగవాళ్ళకైతే గొడ్డళ్ళు రంపాలు గింపాలని ఇలా కావాల్సి వస్తాయన్నమాట. కాబట్టి ప్రకారముగా ఉన్నటువంటి యొక్క ఆయుధ సముదాయాన్ని శస్త్రములు అన్నారు. అట్లనే మరి డాక్టర్లు కూడా అనేకటువంటి యొక్క ఆయుధములు కలిగి ఉంటారు. ఒక ప్రాణిని రక్షించాలంటే, ఆపరేషన్ చేయాలంటే వాళ్ళకు కూడా ఆయుధాలు అవసరమే కనుక వారు కూడా దగ్గర పెట్టుకుంటారు. కాబట్టి వారి వద్ద ఉన్నటువంటి యొక్క ఆయుధాలు ప్రాణిని కాపాడటానికి ఉపయోగపడేటువంటివిగా ఉంటాయి. మరి దొంగల వద్ద దుర్మార్గుల వద్ద ఉండేటువంటివన్నీ ఆయుధాలన్నీ కూడా ఎదుటివాడిని మరణం వైపుకు తీసుకుపోవడం ఉపయోగపడేవిగా ఉంటాయి. కాబట్టి ప్రకారముగా లోకంలో మనం చూస్తూ ఉన్నాం. మానవునికి మరణము అనేటువంటి యొక్క అంశము ఇలాంటి వాట్ల ద్వారా ఏర్పడుతుంది. కాబట్టే మానవుడు ఎప్పుడూ కూడా భయపడుతూ ఉంటాడు. ఏనాడు పోతాము, ఎట్లా పోతాము, ఏమిటో పరిస్థితి, భూమి మీద పోతామా, జలంలో పోతామా, అగ్నిలో పోతామా, వాయువులో పోతాము, ఎక్కడ పోతామో అర్థం కాని విధానంగా నిరంతరంగా మానవుడు సాధారణంగా భయపడుతూ ఉంటాడు. కనుక ఆ భయం జన్మలుగా ఎంటాడుతున్నటువంటి భయం గనక పరమాత్మ ఎక్కడ, నాయనా నువ్వు ఒకవేళ ఎట్లా భయపడుతూ ఉన్నావేమో, నేను దేహము అనేటువంటి భావం నీలో ఉన్నది కాబట్టి మరి కత్తులు నన్ను బాధిస్తాయేమో, అగ్ని బాధిస్తుందేమో, జలం బాధిస్తుందేమో, వాయువు బాధిస్తుందేమో అనేటువంటి భావనలుగా లోకంలో భయపడుతూ ఉండేటువంటి యొక్క విధానము ఈ ప్రకృతి నుంచి ఎప్పుడూ కూడా ఆపదలు పొంచి ఉండే విధానం. కాబట్టి ఏ రూపకంగా మృత్యుదేవత వస్తుందో అనేటువంటి భావనతో వ్యక్తి భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మానవుని యందు ఆత్మభావన లేదు. నేను ఆత్మను అనేటువంటి భావం ఎవరికి ఉంటుంది చెప్పండి లోకంలో? ప్రతి ఒక్క పుట్టికి, ప్రతి ఒక్క వ్యక్తికి పుట్టుకతో వచ్చేటువంటి యొక్క భావన దేహ భావన, ఇదే వస్తుందన్నమాట. జన్మలుగా మానవునిలో ఉన్నటువంటి భావన దేహ భావన. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రకః, దేహాభిమాన పాశేన. కాబట్టి దేహ సంబంధ భావనే ఉంటుంది. నేను ఆత్మను అనేటువంటి భావం లోకంలో ఎవరికి కూడా పుట్టుకతో రాదు. ఒకవేళ ఎవరైనా గురువులు ఆత్మతత్వ బోధ చేసినట్లయితే అలాంటి వారికి నేను దేహము కాదు, నేను కేవలం ఆత్మను అనేటువంటి భావం వాళ్ళకు వస్తుంది. అది గురువు ద్వారా తత్వశాస్త్రాధ్యయనం చేసేటువంటి వారికి మాత్రమే. భగవద్గీత, ఉపనిషత్తులు, అట్లాగే షడ్శాస్త్రాలు ఉన్నాయి. న్యాయ, వైశేషిక, యోగ, సాంఖ్య, ఉత్తరమీమాంస, పూర్వమీమాంస అని చెప్పి అన్నారు. వీటిని షడ్దర్శనాలుగా చెప్పుకొచ్చారు. షడ్దర్శనాలు, షట్ అంటే 6: న్యాయ, వైశేషిక, యోగ, సాంఖ్యము, ఉత్తరమీమాంస, పూర్వమీమాంస అనేటువంటి 6 ఉంటాయి. షడ్శాస్త్రాలని అధ్యయనం చేసేటువంటి వారికి వాటిలో ఉన్నటువంటి విషయాలు బాగా అవగతం అవుతాయి. కాబట్టి కనుక వారు ఈ దేహ సంబంధ భ్రమ నుండి, దేహ సంబంధ మోహము నుండి
ఒకంత భయపడే ఆ భయం నుండి విడబడే అవకాశం ఒకంత ఏర్పడుతుంది అన్నమాట. పూర్తిగా పోతుందా అని చెప్పానంటే మాత్రం పూర్తిగా పోయే అవకాశం మాత్రం లేదు. అనగా ఎంత శాస్త్రాన్ని అధ్యయనం చేసినా కానీ దాని ద్వారా నేను దేహం కాదు, పార్థివ దేహం కాదు, స్థూల దేహం కాదు, సూక్ష్మ దేహం కాదు, కారణ దేహం కాదు, మహాకారణం, ఇట్లాగా బోధ అనేటువంటిది అధ్యయనం చేస్తూ ఉన్నాం. చేసినా కానీ వారిలో మరి పూర్తిగా ఆ భయం పోతుందా అని చెప్పనంటే మాత్రం పూర్తిగా పోదు. కారణం ఏంటంటే అది పుట్టుకతో వచ్చినటువంటి యొక్క అంశం అన్నమాట. కాబట్టి మానవునిలో పుట్టుకతో వచ్చేటువంటి యొక్క అంశము, ఆచార విధానాలు కూడా వ్యక్తిని ఎప్పుడు అంటిపెట్టుకునే ఉంటాయి. శంకరాచార్యుల వారు ఉన్నారు. ఆయన చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంలో బాగా ఎదిగాడు. గోవింద భగవత్పాదాచార్యుల వారి వద్ద సకల శాస్త్రములను అధ్యయనం కూడా చేశాడు. లోకంలో అద్వైత మత స్థాపన చేయటానికి, సంచారం చేయటానికి నడుం బిగించాడు. ఇట్లా దేశాలు సంచరించాడు. ఎక్కడెక్కడ ఉన్నటువంటివన్నిటినీ కూడా మొత్తం అవైదికంలో ఉన్నటువంటి మార్గాలు మొత్తం ఖండించాడు. ఇక అద్వైత ప్రతిపాదన చేస్తూ ఎన్నో గ్రంథాలను కూడా రచించాడు. భగవద్గీతకు భాష్యం రాశాడు, ఉపనిషత్తులకు, దశోపనిషత్తులకు భాష్యం రాశాడు, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశాడు. ఇంకా అనేకమైన గ్రంథాలు కూడా సొంతంగా రచించాడు. సౌందర్య లహరి, నైష్కర్మ్య సిద్ధి, సౌందర్య లహరి, వివేక చూడమని, మహావేక దర్పణం, మనుష్య పంచకం, దక్షిణామ స్తోత్రం, ఇట్లాగా చూస్తే 200కు పైగా దాదాపుగా ఎన్నో గ్రంథాలు రాశాడు. కాబట్టి ఆ గ్రంథాలలో కూడా నిర్వాణ షట్కం లాంటి విధానంలో కూడా నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి ధారాపత్య క్షేత్ర విత్తాది దూర సాక్షి నిత్య ప్రత్యేగాత్మ శివోహం అని ఆత్మపంచకంలో బోధిస్తారు. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి, నేను దేహము కాదు, ఇంద్రియములు కాదు, కర్మేంద్రియములు కాదు, జ్ఞానేంద్రియములు కాదు, అంతరేంద్రియములు కాదు, ఏవి కాదు అని చెప్పినంటూ మనకి నిర్వాణ షట్కంలో వస్తాయి. మాట్లాడి ఆత్మబోధలో వస్తాయి, నిర్వాణ షట్కంలో వస్తాయి. మనోబుద్ధి అహంకార చిత్తాది నాహం న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుశ్చిదానందరూప శివోహం శివోహం న మృత్యుర్న శంక న మే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న న శిష్య న బంధుర్న న గురు న శిష్య చిదానందరూప శివోహం శివోహం. ఇట్లాగా చూస్తే విజ్ఞాన నవక, నిర్వాణ షట్కం, ఆత్మబోధ ఇవన్నీ అద్భుతముగా సాగినటువంటి యొక్క విధానం. మరి సాగి 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 ఏమైందయ్యా చివరికి అని చెప్పానంటే, ఒకపూట కాశీలో ఉన్నప్పుడు గంగా స్నానం చేసి సుశిరు భూతుడే పట్టుపంచి ధరించి ఈ ఉదిరేఖలు దిద్దుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని ఆ విధముగా వస్తూ ఉన్నప్పుడు ఎదురుగా చండాలుడు ఒకడు బాగా తప్పతాగి కుక్కల్ని వెంబడి పెట్టుకుని తూలుతూ వస్తూ ఉంటే వాడిని చూసి కదాచిత్ శంకరాచార్య కాశ్యాం ప్రతిపురీం యయౌ చండాల రూపిణం దృష్ట్వా గచ్చేతి బ్రవీతు, చండాలుడా దూరంగా పో పో అని చెప్పని ఆ విధముగా శంకరుల వారు బాగా గట్టిగా అరిశాడు. అరవగానే వాడు వినపడ్డాయి మాటలు, ఎదురు చూశాడు. ఎవరా అని చెప్పని అంటే ఎవరో ఒక అయ్యవారు ఎదురుగా కనబడుతూ ఉన్నాడు. బట్టు పీతాంబర దారి అయి విభూతి రకాలు బాగా ధరించి సుశీర్భూతుడై చక్కటి వర్చస్సు, తేజస్సు, ఎంతో బ్రహ్మాండం మెరిసిపోయేటువంటి దేహం గలవాడే, కాంతివంతమైన దేహం గలవాడే, ఎంతో అద్భుతమైనటువంటి యొక్క రూపము కలిగి ఉన్నటువంటి ఆయన కనబడ్డాడు. ఆయన చూసి అడిగాడు, అయ్యా ఏమి తప్పుకో అని చెప్పి అంటూ ఉన్నావు. అన్నమయాదన్నమయాత్ అథవా చైతన్యమేవ చైతన్యాత్ యతివర దూరీకర్తుం కిం వాంఛసి గచ్చేతి సాబ్రవీత్. అయ్యా నువ్వేం పొమ్మంటున్నావు, బయటికి దూరంగా పొమ్మని చెప్పి అంటూ ఉన్నావు. దూరంగా ఏది పోవాలి, ఎవరో పోవాలి. ఏమి అన్నమయాత్ నీ దేహము మాంసపిండమే, నా దేహం మాంసపిండమే. నీదేదో బంగారపు దేహం, నాది మట్టి దేహం అని చెప్పనేమి కాదు. నీ దేహము తల్లి గర్భం నుంచి వచ్చిందే, నా దేహం తల్లి గర్భం నుంచి వచ్చింది.
నీ శరీరం అన్నాదులు భుజించే పెరిగింది, నా దేహం అన్నాదులు భుజించే పెరిగింది. అన్నమయాత్ అన్నమయాత్ అథవా చైతన్యమేవ చైతన్యాత్. కాబట్టి నీలో ఉన్న చైతన్యం నాలో ఉన్న చైతన్యం ఒకటే. ఒకవేళ చూసినట్లయితే సర్వాత్మన భావం శాస్త్రం బోధిస్తుంది కాబట్టి కనుక దాని విషయం చూసినట్లయితే నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటే. అది అఖండమై ఉన్నది, వ్యాపకమై ఉన్నది. మరి దాన్ని ఏమన్నా పొమ్మని చెప్పి అంటున్నావో దూరంగా ఏమన్నా. అఖండమై ఉన్నటువంటి యొక్క ఆత్మ ఎక్కడో పోయే అవకాశం ఉంటుంది, దూరంగా పోయే అవకాశం లేదు. కొన్ని దేహాన్ని దూరంగా పోమని చెప్పి అంటూ ఉన్నావా, దోహం అని చెప్పని అంటావా? మరి నీ దేహం మట్టి పిండమే, నా దేహం మట్టి పిండమే. దేని దూరంగా పోమని చెప్పి అంటున్నావు అని చెప్పి వాడు ప్రశ్న వేశాడు. అది ప్రత్యగ్వస్తుని నిస్తరంగ సహజానందావబోధాంబుదౌ విప్రోయం స్వపచోయమిత్యపి కోయం విభేద భ్రమః కిం గంగాంబుని బింబితేంబరమనౌ చండాలవాపీపయః పూరేవాంతరమస్తి కాంచన ఘటి మృత్కుంభయోర్వా అంబరే. ప్రత్యగ్వస్తుని నిస్తరంగ సహజ ఆనంద బోధాంబుదౌ. అది బ్రహ్మానంద సాగరం. అలానే బ్రహ్మానంద సాగరమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమునందు అందరం కూడా ఉన్నటువంటి విధానమే. విప్రోయం స్వపచోయమిత్యపికోయం విభేద భ్రమః. అందరం కూడా అలాంటి యొక్క నిత్యానంద స్వరూపమై బ్రహ్మానందమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మానంద సాగరములో ఉన్నటువంటి వాళ్ళము కదా. ఆ విధంగా ఉన్నటువంటి మనలో ఈ భేదం ఎందుకు ఏర్పడింది? విప్రోయం స్వపచోయం. నీవేదో బ్రాహ్మడువు అని నేను చండాలని చెప్పేసి అనేటువంటి భావం నీకెందుకు కలిగింది? ఈ ప్రకారంగా కిం గంగాంబుని బింబితేంబరమనవు చండాలవాపీపయః. కిం గంగాంబుని అంబరమనవు. ఆకాశంలో ఉన్న సూర్యుడు శుద్ధమై ఉన్న గంగలోనూ ప్రతిఫలిస్తాడు. చండాలుడు ఉన్నటువంటి చర్మములు నానబెట్టినటువంటి ఆ తొట్టులలో కూడా ఆయన ప్రతిఫలిస్తాడు. మరి ఆ చండాలుని యొక్క వీధిలో ఉన్నటువంటి యొక్క జలంలో ప్రతిబింబించిన విధానములో ఆయన మాలిన్యం వండుతుందా, గంగ యొక్క శుద్ధత్వం చేరుతుందా అని ఈ ప్రకారంగా ఆయన అడగటంతో కొంచెం ఆలోచనలో పడ్డాడు. అరే నిజమే కదా, ఎంత శాస్త్రం అధ్యయనం చేసి ఎంత జ్ఞానాన్ని అధ్యయనం చేసి ఎంతోమందిని కొట్టుకుంటూ వస్తూ ఉన్నాను, అందరిని పడగొట్టుకుంటూ వస్తూ ఉన్నాను, అనేక మతాలు ఖండించుకుంటూ వస్తూ ఉన్నాను. నైయాయికులు, వైశేషికులు, బౌద్ధులు, చారవాకులు, నానా రకాలే ఉన్నటువంటివన్నీ కత్తి గెదురు లేకుండా కత్తి ఖండాలుగా కోసుకుంటూ వచ్చేస్తూ అన్ని మతాలు ఖండించుకుంటూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఏకాత్మతాభావాన్ని బోధిస్తూ అందరూ కూడా బ్రహ్మమే అనే విషయంగా చెప్పుకొస్తూ ఉన్నటువంటి మనము ఇక్కడ పిల్టీ కొట్టేమేమిటి, ఇక్కడ మనం బొక్కబార్లు పడ్డామేమిటి అని శంకరుడు కొంచెం పశ్చాత్తాపడిన విధానములో అప్పుడు కొంచెం మళ్ళా జాగ్రత్తావస్థ విధానంగా వచ్చి ఆయనతో ఈ విధంగా ముచ్చటిస్తాడు. ఆ విధంగా వచ్చేటువంటి వాటినే మనీషా పంచకము అని చెప్పనే 5 స్తోత్రాలుగా ఆయన చేస్తాడు. శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశత నిర్వ్యాజ శాంతాత్మన భూతం భావిష దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం సమపుః ఇత్యేషా మనీషా మమ అని చెప్పనంటూ ఆయన స్తోత్రం చేస్తూ చక్కటి విషయాన్ని బోధిస్తాడు మనీషా పంచకములో. కాబట్టి ఈ ప్రకారముగా మరి శంకరులు ఎంత అద్వైత భావనగా వచ్చి కూడా చివరికి ఆ దేహాత్మ భావన అది ఉండటం కారణముగా దాన్ని పోగొట్టడానికి సర్వేశ్వరుడే ఆ రూపకంగా వచ్చాడా అనేది కూడా లోకంలో పెద్దలు భావించే విధానము. మరి అంతటి విధానం అంటే ఏమిటి అంటే శ్రవణం చేసినంత మాత్రంతో దేహాభిమానం పోతుందనేటువంటి మాట కాదు. అది శ్రవణాయాపి బహువిహీన లభ్య శృణవంతః అపి న విద్యుః అని కూడా కాటకవల్లి బోధిస్తూ ఉన్నది. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి అని పరమాత్మ అంటున్నాడు. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవాన్ అపి పరమాత్మ అంటాడు ఇక్కడ. జ్ఞానవాన్ అపి జ్ఞానులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అని అర్థం. జ్ఞానులు అంటే స్వరూప జ్ఞానుల శాస్త్రజ్ఞానుల అనే విషయం తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ
స్వరూపజ్ఞానుల విషయం చెప్పే అవకాశం కాదు, శాస్త్రజ్ఞాన విషయముగా ఉన్నటువంటి వాడు. కాబట్టి శాస్త్రజ్ఞానం అనేది ఉన్నంత మాత్రముతో దేహాభిమానం మొత్తం పోయే విధానమే కాదు. ఏదైనా స్వరూపానుభవం పొంది ఉంటే అప్పుడు వాళ్ళల్లో పూర్తిగా అది పోతుందనేటువంటి విషయంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అట్లాగా మరి ఆ యొక్క యోగ సమాధి అన్నారు కదా, నాలుగవ అనుభవముకు యోగ సమాధి. ఆ యోగ సమాధి అనుభవమును పొంది ఉన్నటువంటి వారి విషయంలో మాత్రం ఆ దేహమునందు పూర్తిగా దేహాధ్యాస, దేహ భావన అన్నారు, దేహాధ్యాస అంటారు. అలాంటి ఆ విధానం పోయే విధానం ఉంటుంది. దానికి కూడా చెప్పుకొచ్చింది ఏంటంటే బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ఠులు అనే మాట వాడారు. దాంట్లో కూడా మరి ఆ యొక్క తారతమ్యములు చెప్పుకొచ్చారు. బ్రహ్మవేత్త అని చెప్పనంటే ఆయన కొంత లోక వ్యవహారం అనేది ఉంటుంది. బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరి అనేటువంటి వాళ్ళ విషయం చూస్తే వాళ్ళు యొక్క అవధూత స్థాయికి పోయి ఉంటారు. బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ట అని చెప్పేసి అని. ఇక వాళ్ళకి ఈ దేహము యొక్క సంబంధమై ఉన్నటువంటి భావన పూర్తిగా వాళ్ళల్లో పోయి ఉన్నటువంటి విధానము. ఇక బ్రహ్మవేత్త అనే విషయం చూస్తే ఆయన కూడా కొంతవరకు ఈ దేహం యొక్క విధానాలలో కొంత తారసలాడే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆయన కూడా లోక వ్యవహారం ఉంటుంది. ఆశ్రమాలు స్థాపిస్తారు, గ్రంథాలు రచిస్తారు, శిష్యులకు జ్ఞానబోధలు చేస్తూ ఉంటారు, ఉపదేశాలు చేస్తూ ఉంటారు, సంచార విధానం అంతా ఉంటుంది. ఈ ప్రకారంగా ఇదంతా ఎవరంటే బ్రహ్మవేత్త అనేటువంటి వాళ్ళ స్థాయిలో ఉంటుందన్నమాట. ఇక పరివరాజకులు, అవధూతలుగా చెప్తాం కదా, వాళ్ళు ఇక ఈ నుంచి పూర్తిగా దూరం వెళ్ళిపోయిన పరిస్థితే. ఇక వాళ్ళకి ఈ దేహం యొక్క సంబంధ భావం లేదు. ఇది మరణ సంబంధమై ఉన్నటువంటి ఆలోచన కూడా వాళ్ళకు వచ్చే అవకాశం లేదు. ఇక వాళ్ళ విషయంలో చెప్పొచ్చే శ్లోకాన్ని, నైనం చందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యావో నశోషేతి మారుతః ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యః అశోషః ఏవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలః యం సనాతనః అనేటువంటి కానుక పూర్ణ భావన. నన్ను కత్తులు నరకలేవు, అగ్ని కాల్చలేదు, వాయువు శుష్కింపజేయలేదు, జలం తడపలేదు, నాకు ఎలాంటి యొక్క దానమైన హాని లేదు అనేటువంటి భావన ఏంటంటే పూర్తిగా ఆయనకి ఆ బ్రహ్మమునందు ఒక తాదాత్మ్య భావం వచ్చేసిన విధానం అన్నమాట. దేహమునందు విడబడింది, అది బ్రహ్మమునందు వచ్చేసింది. కాబట్టి ఇక వానికి ఇట్లాంటి వాటి విషయాల మీద ఎలాంటి యొక్క భయ భావన గోచరించే అవకాశాలు ఉండవు. కాబట్టి ఈ దేహము యొక్క తాదాత్మ్యం అనేటువంటిది అంత తేలిగ్గా పోతుందని చెప్పేసి అని ఎవరూ కూడా ఊహించుకోమాకండి. ఎంత అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని చెప్పి అనుకున్నా కానీ ఎవరైనా వచ్చి పేరు పెట్టి పేరు చెప్పి తిట్టాడా అని చెప్పనంటే మాత్రం అహం బ్రహ్మాస్మిని గట్టు మీద పెట్టేసి ఇక నడుం బిగించి తాడో పేడ తెలుసుకోవడానికి ముందుకు వచ్చే విధానం ఉంటుంది. ఎందుకంటే మానవుని యందు ఈ దేహ తాదాత్మ్య భావన అనేక జన్మలుగా వస్తున్నటువంటి విధానం అంత తేలిగ్గా పోయేటువంటి యొక్క అంశము కాదు. కాబట్టే ఈ దేహ తాదాత్మ్య భావం ఉన్నది కాబట్టి మరి ఈ ప్రకారంగా మరణ సంబంధమై ఉన్నటువంటి భయం కూడా మనిషిని ఎంటాడే పరిస్థితి ఉంటుంది. ఆ మరణ సంబంధ భయమే నైనం చందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక. శస్త్రములు, అగ్ని, జలము, పృథివీ సంబంధమై ఉన్నటువంటి యొక్క వాట్ల చేత బాధింపబడేది దేహమా ఆత్మ అనే విషయం చూస్తే ఆత్మ బాధింపబడదు. కానీ అలాంటి యొక్క ఆ స్థాయికి పోయిన వాళ్ళు ఎవరు? ఆ పరిపూర్ణ స్థాయికి, బ్రహ్మస్థాయికి, ఆత్మస్థాయికి పోయినటువంటి వాడు ఉంటారు. లోకంలో ఉన్నారు మహానుభావులు. అది యోగ సమాధి స్థితిని పొందినటువంటి వారు ఉన్నారు. సాధారణంగా సులభంగా లభ్యమయ్యే అంశమేమి కాదు. అది ఎంతో ప్రయాసతో పొందాల్సినటువంటి యొక్క అంశం. అది చాలా సాధన
దాని చేత సాధింపజేసుకునేటువంటి యొక్క అంశం అన్నమాట యోగ సమాధి అనేటువంటిది. దానికోసముగా మహాత్ములు చాలా కృషి చేశారు. మలయాళ స్వాముల వారి విషయం చూస్తే ఆయన తిరుమల కొండ మీద గోగర్భంలో చుట్టూ పాములు, తేళ్ళు, గీళ్ళు, నానా రకాలై ఉన్న జీవుల మధ్యలో 12 సంవత్సరాల కాలం పాటు ఆయన అక్కడుండి తపస్సును శీలించిన విధానము అని. ఇట్లా చూస్తే రమణ భగవానులు కానీ అందరూ కూడా ఈ బ్రహ్మజ్ఞాన విషయంలో పాటుపడ్డారు, శ్రమించారు. అంత సులభంగా వచ్చే అంశము కాదు. మరి సులభం కాకపోతే ఎందుకంటే చేయటం ఇంకా మేము ఇంకా అంత తేలిగ్గా వచ్చేది కానప్పుడు మాకెందుకని చెప్పని. కాబట్టి ఆ విషయం కూడా రావడానికి వీలు లేదు. కాబట్టి చేస్తూ ఉండాల్సిందే. శనై ఉపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేతు. పరమాత్మ అంటున్న మాట శనై ఉపరమేతు. అయ్యా మెల్లమెల్లగా చేసుకుంటూ వెళ్ళు, నీకు ఆ గమ్యం చేరుకుంటావు అనేది ఇట్లా ప్రోత్సాహాన్ని స్వామివారి గీతలో ఇస్తాడు. నిరుత్సాహపడే వాళ్ళు లోకంలో ఉన్నారు, అది మా వల్ల కాదులేండి, చాలా ప్రయాస అంటున్నారు, చాలా ఇబ్బంది అని చెప్పి అంటూ ఉన్నారు. అంత ఓపిక అంత శ్రద్ధ మాకేం లేదని చెప్పిన భావనతో వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ ఏమవుతుంది పరిస్థితి? అజ్ఞానంలో మునకేయటం అవుతుంది. కర్మ వాసనల్లో మళ్ళీ వాటిల్లో మునకాయటం అవుతుంది. మళ్ళీ భవసాగరంలో మునకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదో మనకి రాక వచ్చింది మానవ జన్మ. ఈ మానవ జన్మ కూడా మోక్షానికి అవకాశముగా ఉన్న జన్మ. మోక్ష సాధన చేయాలని చెప్పనంటే ఒక మానవ తనువు గలవాడే చేసే అవకాశాలు ఉంటాయి. మానవేతర దేహాలు ఎన్నో ఉన్నాయి ఈ విశ్వంలో. మరి వాటిల్లో దేంట్లో పోయి పడ్డా కానీ అవకాశాలు మనం కోల్పోయినట్లే. 83,99,999 రకాలుగా చెప్పుకొచ్చేటువంటి ఒక జీవ సముదాయం విశ్వంలో ఉన్నాయి కదా. ఈ దేహం కాస్త గడిచి గనక దేహం జడబడి మరి బయటికి వెళ్ళిపోయామా అని చెప్పనంటే తిరిగి మరలా ఏ శరీరాల్లో పడటం జరుగుతుందో కూడా అది ఊహకు అందనటువంటి యొక్క విషయం. అక్కడ ఏ కోశాన చేసే అవకాశాలు లేవు. ఎవరు ఏమీ కూడా చెప్పే అవకాశాలు లేవు, వినే అవకాశాలు లేవు, ఏమి చేసే అవకాశాలు లేవు. ఎక్కడ పడతామో అరణ్యాల్లో పడతామో, నదుల్లో పడతామో, సముద్రాల్లో పడతామో, మురుక్కాల వల్ల పడతామో, ఏ యొక్క దేహాలలో పడతామో, ఎక్కడెక్కడికి పోతామో, ఎక్కడ తేలతామో, ఎక్కడ మునుగుతామో, అదొక జీవ సముదాయం యొక్క సముద్రం, జీవ సముద్రం. అందువల్ల ఇక దాంట్లో పోయిన తర్వాత ఏం తేరిపార చూసే అవకాశాలు లేవు. పోయి ఏమీ కూడా కనపడే విధానం కాదు. అది అంధత్వంతో కూరుకుపోయి ఉన్న విధానముగా ఈశావాస్యం బోధిస్తూ ఉన్నది. అందం తమః ప్రవిశంతి ఏ అవిద్యాం ఉపాసతే. అందం కాబట్టి విధముగా అంధత్వముగా చెప్పుకొచ్చినటువంటి యొక్క మాట ఈశావాస్యం బోధిస్తూ ఉన్నది. అంధత్వంలో మరి పోవటం అవుతుంది కాబట్టి ఇక అది బయటపడటం కూడా అంత తేలికనే విషయం కాదు. అలాంటి విషయం గమనించినప్పుడు కొంచెం విజ్ఞులై ఉన్నటువంటి వారు ఓపిక చేసుకొని కొంత లెక్కైనా పోగలిగితే ఆ తర్వాత పరమాత్మ కనికరించి మిగతా భాగాన్ని పూర్తి చేయడా అనే ఉద్దేశంతో కూడా మరి యోగులై ఉన్నటువంటి వారు ఆ ప్రయత్నం విడిచిపెట్టకుండా వాళ్ళు చేస్తారు. విడిచిపెట్టరు, వాళ్ళు పట్టుగా చేస్తారు. ఆ సంస్కారం వాళ్ళు సంపాదించుకుంటారు కాబట్టి ఆ ప్రకారంగా దాన్ని చేయాల్సి ఉంటుంది. శనై ఉపరమేత్తు బుద్ధ్యా ధృతి గృహీతయా. అయా నువ్వు ఉన్నదే నీ ఓపిక కలిగి, నీ శ్రద్ధ కలిగి ఎంత ఉంటే అంత చేసుకుంటూ పోగాని పూర్తిగా వదలమాక అని చెప్పనన్నారు. ఆ టిట్టి పక్షి సముద్ర తీరంలో గుడ్లు పెట్టినప్పుడు మగపక్షి ఆ విధంగా మగపక్షితో చెప్పింది ఆడపక్షి, అయ్యా ఈ సముద్రుడు పొంగితే గుడ్లు మొత్తం పోతాయి, బిడ్డలు మొత్తం పోతాయి, అందువల్ల కాపురం మార్చు అని చెప్పని చెబితే ఆడపక్షి మగపక్షి ధిక్కరించింది. సముద్రుడా వస్తాడా, గుడ్లు పట్టుకుపోతాడా, రమ్మని చెప్పి చూస్తా అని అన్నప్పుడు సముద్రుడు పరీక్షించే ఉద్దేశంతో ఒక పూట మగపక్షి ఆహారం కోసం పోయినప్పుడు వాడు పొంగి గుడ్లు మొత్తం పట్టుకుపోయాడు.
ఆ విధంగా పోవటంతో ఆడపక్షి ఏడుస్తూ ఉన్నది. మగవాళ్ళు చెబితే వింటారా అని చెప్పని ఏడుస్తూ ఉన్నది. ఇంతలో మగపక్షి వచ్చింది. ఏమయ్యా చెప్తే వినవు నువ్వు, సముద్రుడు పొంగాడు, గుడ్లు మొత్తం పట్టుకుపోయాడు అని చెప్పాను. అనగానే అంత ధైర్యం వాడికి, గుడ్లు పట్టుకుపోవటం తీసుకుపోతాడా, చూస్తావాడు సంగతి అని చెప్పేసి అని ఒక గడ్డి పరక తుంచుకొచ్చి సముద్రంలో ముంచి విదిలిస్తూ ఉంది ఒడ్డున. ఏమి చేస్తున్నావంటే, సముద్రం మొత్తం ఈ పక్క పోసేస్తాను, గుడ్లు పట్టుకొస్తా అని చెప్పేసి. ఆ విధంగా చేస్తూ ఉంటే అనేక పక్షులు వచ్చాయి. ఏం చేస్తున్నావు అని చెప్పి అడిగారు. అయ్యా ఇది పరిస్థితి, కాబట్టి సముద్రం అంతా ఈ పక్క పోసేస్తాను, గుడ్లు మొత్తం పట్టుకొస్తా అని చెప్పని ఈ ప్రకారంగా చెప్పడంతో అవన్నీ చెప్పాయి. ఇది నీ వల్ల కాని వ్యవహారం రా, ఎక్కడ సముద్రము, ఎక్కడ నీ ప్రయత్నము, సాధ్యమయ్యే అవకాశం పోయిందేదో పోయింది, వదిలిపెట్టేసాయి అని చెప్పని చెబితే, అప్పుడు చెప్పిన సలహాలు మాత్రం అందరు ఇస్తారు, సహాయం మాత్రం చేస్తావరో. మీ సలహాలు ఇచ్చే ఉద్దేశం వచ్చారా, సహాయం చేసే ఉద్దేశంతో వచ్చారా అని చెప్పని అది దాడి చేయటంతో, సరే సాటి పక్షి ఈ విధంగా బాధపడతా ఉందని చెప్పి వైపు కూడా తల ఒక గడ్డి పరక తుంచుకొచ్చి ఆ విధంగా తీరం అంతా కూడా అన్ని పక్షులు కూడా ముంచటము విదిలించటం, ముంచడం విదిలించడం చేస్తూ ఉంటే విని వీధిలో పోయి నారద భగవానుల వారు విషయం గమనించి నేరుగా వైకుంఠానికి పోయి, ఏ వైనతేయుడా, నీ పక్షి జాత అంతా బాధపడుతుందయా సముద్ర తీరంలో అని చెప్పినప్పుడు ఒక్క పెట్టున గరుత్మంతుడు మహావేగముగా వచ్చాడు, గర్ధించాడు సముద్రుణ్ణి. గర్ధించడంతో ఒక్కసారిగా భయపడి సముద్రుడు కూడా ఆ గుడ్లు పట్టుకొచ్చి పక్షులకు అప్పచెప్పినట్లుగా ఒక కథాంశం అన్నమాట. ఇది ఇట్లా చేశాయనే విషయం కాదు, ప్రయత్నం అనేటువంటి అంశం ఉన్నట్లయితే సాధించడానికి సాధించే అవకాశం ఏర్పడుతుంది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని చెప్పిన మాట కూడా ఉంది కదా. అట్లా ఏదైనా ప్రయత్నం చేస్తే ఏదైనా సాధింపబడుతుంది తప్ప. అందువల్ల పరమాత్మ కూడా గీతలో ఉత్సాహం చెబుతూ ప్రయత్నాతమానస్తు యోగి సంశుద్ధ కిల్పిష అన్నాడు. శనైహోపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయ అని చెప్పినన్నారు. కాబట్టి ప్రకారముగా రాకరాక ప్రాప్తించినటువంటి యొక్క మానవ దేహం కాబట్టి అది కూడా లభ్యపడనటువంటి యొక్క అంశం మనకి మంచి గురువుల ద్వారా విషయం లభ్యమైంది కాబట్టి. ఇతర అపమార్గాల్లో బోధించే గురువులు, వేషధారులై ఉన్న గురువులు, మోసం చేసే గురువులు, అపమార్గం లాక్కుపోయే గురువులు ప్రాప్తించి ఉన్నట్లయితే కూడా అక్కడ కూడా జీవితం నష్టపోయే పరిస్థితే ఏర్పడేటువంటిది. మంచి మార్గాన్ని పరిబోధింపజేసే గురువులు ప్రాప్తించడం కూడా జీవితం అదృష్ట భాగంగా భావించుకొని లభ్యమైనటువంటి యొక్క మార్గాన్ని అవకాశం ఉన్నంత వరకు దాన్ని శీలించుకుంటూ రాగలిగితే మనం పరోక్ష జ్ఞానంతో పాటు అపరోక్ష జ్ఞానాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. అపరోక్ష జ్ఞానం పరిపూర్ణముగా పొందినటువంటి వాడు మాత్రమే ఈ దేహ సంబంధమై ఉన్న, మరణ సంబంధమై ఉన్న భయాల నుంచి బయటపడే అవకాశం వానికి ఏర్పడుతుంది. లేకపోతే పోయే అవకాశాలు ఉండవు. సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవాన్ అపి, పరమాత్మ అంటూ ఉన్నాడు, జ్ఞానవాన్ అపి. కాబట్టి పరోక్ష జ్ఞానాన్ని పొంది ఉన్నటువంటి వారు కూడా ప్రకృతే సదృశం, ప్రకృతే సదృశం శ్రేష్టతే, సదృశం శ్రేష్టతే. సదృశం అంటే అనుగుణ్యముగానే తన యొక్క దేహము, దేహ సంబంధ ఇంద్రియ వ్యాపారము, దేహ సంబంధమై ఉన్న క్రియలు అనగా ఆహారము, నిద్ర, భయము, మైథునము, ఈ 4 ఉండేటువంటి అయిపోయేటువంటి ఏం కావు, జన్మతః వచ్చినటువంటి యొక్క అంశములు. కాబట్టి సదృశం శ్రేష్టతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవాన్, ప్రకృతికి అనుగుణ్యముగానే వాళ్ళు కూడా పోవటమే జరుగుతుంది. ఆ ప్రకృతితో అనుసంధానం కలిగి ఉన్నారు కాబట్టి మరి ఆ దేహ సంబంధమై ఉన్నటువంటి భయాలు కూడా వాళ్ళల్లో ఉండే అవకాశమే ఉంటుంది. అపరోక్షానుభవమును పొందనంత వరకు కేవలం పరోక్ష జ్ఞానం మాత్రమే ఉన్నంత మాత్రముతో ఈ దేహం అనేటువంటి యొక్క భావన, దేహ భావన, తాదాత్మ్య భావన, అది జన్మ జన్మాలుగా పాతుకుని వస్తున్నటువంటి యొక్క అంశం గనక అది ఉంటుంది గనుక. కాబట్టి ప్రకారముగా నైనం చందంతి శస్త్రాన్ని, నైనం దహతి పావక, నశైనం క్లేదయంత్యాపో, నశోషయతి మారుత, ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్య శోష. ఎన్ని కూడా మరణ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశములు. ఎందుకంటే పృథివీ సంబంధమై ఉన్న వాటితో సంపబడుతూ ఉన్నాడు, అగ్ని సంబంధమై ఉన్న వాటితో సంపబడుతూ ఉన్నాడు, జల సంబంధమై ఉన్నటువంటి వాటి ద్వారా సంపబడుతూ ఉన్నాడు.
కాబట్టి లోకంలో మరణం అనేటువంటి యొక్క అంశములు మానవునికి వీటి యొక్క అంశముల ద్వారా వస్తూ ఉన్నాయి కాబట్టి మరి ఆ దేహమునందు దేహ తాదాత్మ్య భావన అనేది ప్రగాఢముగా ఉన్నది కనుక మరి ఆ భావన ఎప్పుడు పోతుంది అని చెప్పనంటే ఏనం ఆత్మ అనే మాట. ఆత్మ అనేటువంటి యొక్క వస్తు స్వరూపాన్ని ఎప్పుడు పొందిన అంశం ఉందో మానవునికి. ఏదో ఆత్మ అనే మాట విన్నామే తప్ప దాన్ని సాక్షాత్తుగా దర్శించినటువంటి వారు ఎవరు? చూడండి ఈ విషయం మీద ఎవరు దర్శించారు ఈ విషయాన్ని, పూర్ణముగా దాన్ని పొందినటువంటి వారు ఎవరు? నిర్వికల్ప సమాధిని పొంది ఉన్నటువంటి వారు ఎవరు? ఏమి నైష్క మరి ఆ యొక్క అన్నిటినీ దాటి స్వరూప భావన సమాధిస్తస్య లక్షణం షడూరి రహితం శవం ప్రభాశూన్యం మనశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. ఈ విధముగా ఉన్నటువంటి అనాత్మ సంబంధమై ఉన్నటువంటి మరి కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు అంతరేంద్రియములు మొత్తం దాటుకు నిరాభాసం తెలివి కూడా దాటుకొని ఎక్కడో ఉన్నటువంటి స్వరూపం సుషుమ్న ద్వారములో ఉన్నటువంటి స్వరూప అనుభవంలోకి చేరి ఉండి ఉండట అనేటువంటి యొక్క ఆ పరిధికి ఎవరు పోయారాయా? దానికోసం ఎవరు సాధన చేస్తూ ఉన్నారు? ఒకరు చేస్తూ ఉన్నా కానీ ఈ ఆలోచనల కాడే కొట్టుమిట్టాడుకుంటూ ఉన్నారు, దేహ సంబంధ భావాల కాడి కొట్టుమిట్టాడుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రకారముగా ఆధ్యాత్మికం శీలించాము, మాకన్నీ కూడా మొత్తం పోయినాయి అని చెప్పనేమాట పైకి ఏదన్నా వాడుకుంటే వాడుకోవచ్చేమో కానీ అవి ఏం పోయే విధానాలేవి కావు. అయితే ఆ సంస్కారం నిరుపయోగం అవుతుందా అనే విషయం చూస్తే మాత్రం మనం అధ్యయనం చేసేటువంటి యొక్క తాత్విక సంస్కారం మనలో ఉంటుంది. మనం చేసే యోగ సంబంధ సాధన సంస్కారం మనస్సులో ఉంటుంది, సూక్ష్మదేహములో ఉంటుంది. పరమాత్మ చెప్పే మాట ఇది పౌర్వదైహికం అన్నాడు. పూర్వదేహములో చేసి ఉన్న సంస్కారము పూర్వాభ్యాసేన తేన ఇవ హ్రియతే హ్యవశోపి సహా పరమాత్మ అంటూ ఉన్నాడు. గతములో చేసి ఉన్నటువంటి యొక్క ఆధ్యాత్మిక సంబంధమై ఉన్న సంస్కారము కానీ ధ్యాన సంబంధమై ఉన్నటువంటి యొక్క అనుభవం గల సంస్కారము కానీ ఇవి వాడికి రక్షణ కవచాలుగా ఉంటాయని పరమాత్మ చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనం చేసేటువంటిది నిరుపయోగమేమి కాదు, అది మనకు సూక్ష్మదేహములో ఉంటుంది. కానీ అనేక జన్మలుగా తాదాత్మ్యమును పొంది ఉన్నటువంటి యొక్క దేహ తాదాత్మ్యమును పొంది ఉన్నటువంటి యొక్క భావం మాత్రం పోయిందని చెప్పనే మాటగా చెప్పుకునే అవకాశాలు లేవు. జ్ఞానవాన్ అపి సదృశం శ్రేష్టతే స్వస్య పరమాత్మ అంటున్నమాట. కాబట్టి ఉంటాయి, ఆ భావంలో మాత్రం ఉండే విధానమే ఉంటుంది. అవి ఏమి మరి శ్రీమన్నారాయణుడు ఒక కారణార్థమై మానవ దేహం ధరించి లోకంలోకి రావాల్సి వచ్చింది. కృష్ణావతారము అని చెప్పనంటే భగవదావతారంగా వచ్చాడు కాబట్టి ఆయన దేహ సంబంధమై ఉన్నటువంటి భావాలకు గురి కాకుండానే వ్యవహరించిన విధానము. కానీ రామావతార విషయం మాత్రం శ్రీ మహావిష్ణువు అయినప్పటికీ కూడా రామావతారము యొక్క ఆవశ్యకత, దాని యొక్క రావటం యొక్క ఉద్దేశం ఏంటంటే మానవావతారంగా రావాల్సి వచ్చింది. అంటే ఈడు రావణాసురుడు మరి మానవులతో కాకుండా ఈ మిగతా వాళ్ళతో మరణం లేకుండా వరం కోరాడు కాబట్టి మానవుడు ఏం చేస్తాడు? మానవుడు అల్పుడు, వాడు చేసి అన్నటువంటి నిర్లక్ష్యంతో వాడిని పక్కన పెట్టేసేసి వరాలు కోరుకోవటంతో మరి దేవతల ప్రార్థన చేయటంతో శ్రీ మహావిష్ణువు నేను పోతానని చెప్పి మానవ జన్మగా వచ్చాడు. మరి మానవ జన్మగా వచ్చిన తర్వాత మానవతా సంబంధమై ఉన్నటువంటి లక్షణాలు ఏముంటాయి ఆయనలో? శ్రీ మహావిష్ణువుగా వచ్చినప్పటికీ కూడా మరి ఆ యొక్క గొప్ప మహిమలు కలిగి ఉంటే మానవతా సంబంధ అంశము కాదు కదా. కాబట్టి మానవతా సంబంధ అంశముగా ఉంటేనే తన కార్యం నెరవేర్తింపజేసుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి మానవతా సంబంధ అంశములుగా వచ్చినటువంటి రాముడు అనుక్షణము కూడా అనేక రకాలుగా బాధపడే విధానము, దుఃఖపడే విధానము, ఏడ్చే విధానం నువ్వు రామాయణంలో పోతే అడుగడుగునా చూస్తావు. అరణ్యవాసంలో రాముడు ఎంత తలపిస్తాడు, వేదన పడతాడు, బాధపడతాడు, దుఃఖపడతాడు. ఎందుకంటే సామాన్య మానవుని విధానం అంతా ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగా ఉండకపోతే తన కార్యం సాధించుకునే అవకాశం లేదనేటువంటి మాట. కాబట్టి ప్రకారముగా దేహ తాదాత్మ్యం అనేక జన్మలుగా పాతుకుని ఉన్నటువంటి యొక్క అంశము కాబట్టి మరణ సంబంధమై ఉన్నటువంటి భయం పోయే విధానము కాదు.
ఎవరికయ్యా ఈ విధానం అంటే ఏనం ఈ ఆత్మ యొక్క భావన ఎవరు కలిగింది, ఎవరు కలుగుతుందో వాళ్ళకి నైనం చందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్య నశోష్యతి మారుత అనేటువంటిది. వాస్తవికంగా చూస్తే ఇవేవి కూడా ఆత్మను ఏమీ కూడా చేయలేవు, ఏవి ఆత్మను ఏం చేయలేవు. కానీ మానవునికి నేను ఆత్మననే భావన ఆడుంది, వీడికి నేను ఆత్మననేటువంటి యొక్క భావం ఎవరికి ఉన్నది? అందరూ కూడా పుట్టినప్పటి నుంచి దేహ భావనే వచ్చింది. ఎవరి వల్ల వాడికి నువ్వు ఆత్మరవరా అని చెప్పేసి అని. ఏమి కుటుంబం కానీ, సమాజం కానీ, వ్యక్తులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఇరుగు పొరుగు కానీ అందరూ కూడా చదువుకోరా, ఉద్యోగం చేసుకో, డబ్బు సంపాదించుకో, పెళ్లి చేసుకో, పెళ్ళం వస్తుంది, పిల్లలను గాను పెద్దవాళ్ళని చేయి అని ఈ ప్రకారంగా చెప్పే విధానమే తప్ప నువ్వు స్థూల దేహం కాదు, సూక్ష్మదేహం, కారణదేహం కాదు, మహాకారణం కాదు, ఆత్మస్వరూపం చెప్పింది ఎవడు వీడికి. అందుచేత లోకంలో మానవునికి దేహ సంబంధ భావనయే జన్మతః వచ్చి ఉన్నది. కాబట్టి ఒకవేళ నీవు ఆత్మవు అనేటువంటి మాట విన్నటువంటి వాళ్ళల్లో కూడా స్వరూప అనుభవమును పొందనంత వరకు వ్యక్తిలో దేహ సంబంధ భావనయే ఉంటుందనేటువంటి యొక్క విషయము. చూద్దాం రేపు ఇంకా. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రేపు కూడా భగవద్గీత మీదే ఉపన్యాసం ఉంటుంది. ఓం తత్సతు.